బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రేపు కొత్త పార్టీ ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పైన బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు కొత్త పార్టీ ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్గా బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పైన బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రేపు కొత్త పార్టీ కవిత పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. కవిత కొత్త పార్టీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోలేలు అందిస్తారు. సైదులు. చక్రి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఇప్పుడు కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. సో కాబట్టి కవిత కొత్త పార్టీ రేపు పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపు ప్రకటన కూడా చేస్తారంటున్నారు. అయితే దాని ముహూర్తం సమయం చూసుకొని కొత్త పార్టీ పేరు ప్రకటన చేస్తారని చెప్పేసి మనకి తెలంగాణ జాగృతి కార్యకర్తల నాయకుల నుంచి మనకి సమాచారం అయితే అందుతుంది. ఇప్పుడే మనకి తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలందరూ కూడా కవిత ఇంటికి చేరుకుంటున్నారు. కవిత ఇంటి దగ్గర కొంత అక్కడ వాళ్ళందరితో కూడా కోలాహలంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే కవిత పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు కవిత ఏంట బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరూ లేరు కాబట్టి ఉన్నదల్లా ఇప్పుడు కవితకి తెలంగాణ జాగృతి కార్యకర్తలు మాత్రమే కాబట్టి సో ఇక తెలంగాణ జాగృతి కార్యకర్తలు అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే అమెరికా పర్యటన కంటే ముందు అంటే ఆగస్టు 15వ తారీఖు రోజు తెలంగాణ జాగృతి నూతన కమిటీలు ప్రకటన చేసి కవిత అమెరికా పర్యటన వెళ్ళింది. సో ఇప్పుడు ఆ కమిటీలకు చెందినటువంటి ముఖ్య నాయకులతోటి కవిత ఈ రోజు సాయంత్రం భేటీ అవుతారని కూడా మనకి సమాచారం అందుతుంది. ఆ భేటీ అయిన తర్వాత కవిత ఒక ప్రకటన అంటే మీడియా సమావేశం నిర్వహించి ఆ ప్రకటన చేస్తారు. అంటే ప్రకటన అంటే కొత్త పార్టీ పేరు ఏంటి, ఎప్పుడు ప్రకటన చేస్తాను ఏంటనే దానిపైన కూడా ఆమె మీడియా ముందు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా కవితకి ఎపిసోడ్ లో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ తర్వాత ఆమె తన తండ్రికి రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ బహిర్గతం ఎందుకు అయింది, దానికి గల కారణాలు ఏంటి అనేది పార్టీ ముందు ప్రధానంగా కవిత డిమాండ్ పెట్టింది. అది ఖచ్చితంగా నాకు తెలియాల్సిందే, ఎవరు లీక్ చేశారు ఏంటి అనేది తెలియాల్సిందే అని పార్టీ ముందు కవిత డిమాండ్ పెట్టింది. అయితే ఆ డిమాండ్ ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. కొందరు కేసీఆర్ ఏంటంటే ఉన్నటువంటి దయ్యాలు నా లేఖను బహిర్గతం చేశారనేది కూడా ఆమె చెప్పింది. అయితే ఎవరు ఆ దయ్యాలు ఏంటనేది పార్టీలో ఇంతవరకు కూర్చొని నిర్ణయం తీసుకోలేదు. పార్టీ కూడా ఆ వ్యక్తులపైన చర్యలు తీసుకోలేదు. కానీ సంచలనమైనటువంటి నిర్ణయం ఏంటంటే దయ్యాలు పార్టీలో ఎవరు లేరు అనేది ఒక సంకేతం పార్టీ ఇచ్చింది కవితకి. ఏమని, పార్టీలో దయ్యాలు కూడా ఎవరు లేరు, పార్టీ అంతా సభ్యుగా అంటే పార్టీ అంతా ఒకటే మంచి లైన్ లోనే ఉంది, ఆ పార్టీ కార్యక్రమాలు
అదేవిధంగా పార్టీ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు, పార్టీని టార్గెట్ చేసుకుంటూ, పార్టీలో ఉండే నాయకులను టార్గెట్ చేసుకుంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలే పార్టీకి నష్టం కలుగుతున్నాయి అనేది పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. సో దానిలో భాగంగానే పార్టీలో ఉంటూ పార్టీ నాయకులపైనే ఆరోపణలు పార్టీకి నష్టం చేకూరుస్తడంతో పాటుగా ఇప్పుడు అధికార పార్టీకి కూడా కొంత అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే కవిత చేస్తున్నటువంటి విమర్శల్ని నేరుగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. తద్వారా పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకే పరిమితం కావడం, స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర పడుతుండడం, కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉండడం, కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవే వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది అనేది కూడా కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చి పార్టీ కీలక నేతలతో నిన్నటి నుంచి కూడా ఆయన భేటీ అవుతూ, ఈ రోజు ఉదయం నుంచి కూడా భేటీ అవుతూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పార్టీ లైన్ దాటింది. పార్టీలో వ్యక్తులపైన నేరుగా ఆరోపణలు కవిత చేస్తుంది కాబట్టి సో దీనివల్ల పార్టీకి నష్టం కలిగే అవకాశం పెద్ద ఎత్తున ఉంది, కలుగుతుంది. కాబట్టి సో ఇక పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో ఇక పార్టీ లైన్ అది, పార్టీగా ఆ విధానం అది తీసుకుంది. సో ఇప్పుడు కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాబట్టి సో ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పార్టీని ఆమె ప్రకటించబోతుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. ఎందుకంటే తెలంగాణ జాగృతిని ఈ మధ్య కాలంలో చాలా కమిటీలు వేయడం కానీ, అదేవిధంగా విస్తృతపరచడం కానీ, తెలంగాణ జాగృతి పేరుతోటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ, దాంతో పాటుగా నూతన కమిటీలు ఏర్పాటు చేయడం కానీ, ఆమె జిల్లాల పర్యటన చేయడం కానీ, నియోజకవర్గాల పర్యటన చేయడం కానీ ఆమె వరుసగా చేస్తూ వస్తుంది. అప్పుడే దాదాపుగా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కవిత ఏనాడు కూడా ఖాళీగా లేకుండా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం తీసుకోవడం, ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్ళడం, అక్కడ కార్యకర్తలతో భేటీ కావడం, అక్కడికి ఎవరైనా సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించి వెంటనే అధికారులతో మాట్లాడడం, వారికి అండగా ఉండేందుకు ప్రతి నియోజకవర్గానికి ఆమె ప్లాన్ చేసుకుని వెళ్ళేది. సో ఆ సమయంలోనే పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు కవిత ఎందుకు పార్టీలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది, కవితనే ఎందుకు పర్యటిస్తుంది, కేటీఆర్ ఎందుకు పర్యటించలేదు అనేది కూడా చర్చ జరిగింది. సో కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే కవిత ముందు నుంచి ఒక ప్లాన్ తోటి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆమె అనేక నియోజకవర్గాలు తిరిగింది, అనేక మంది కార్యకర్తలతో కలిసింది. దాని తర్వాత తెలంగాణ జాగృతిని విస్తృతపరిచేందుకు కొత్త కమిటీలు ప్రకటన చేసింది. కొత్త కమిటీల్లో వివిధ వర్గాల వారిని అంటే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని, కొంతమంది ఓసీలని, వీరందరినీ కూడా సామాజిక న్యాయం చేసే దిశగా ఆమె కమిటీల్లోకి తీసుకున్న తర్వాత ఆమె అధికారిక ప్రకటన చేసి ఆగస్టు 15 రోజు ఆమె అమెరికా పర్యటనకి వెళ్ళింది. సో ఇప్పుడు పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు కాబట్టి సో జాగృతి కార్యకర్తలందరూ కూడా కవిత ఇంటికి చేరుకున్న తర్వాత తెలంగాణ జాగృతి కమిటీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేసీతో భేటీ అయిన తర్వాత అధికారిక ప్రకటన మనకి వెలువడే అవకాశం ఉంది. అంటే తెలంగాణ జాగృతి పేరుతోటే కవిత పార్టీ పెడుతుంది అనేది ముందు నుంచి అనుకున్నట్టే ఖచ్చితంగా ఇప్పుడు మనం తెలంగాణ జాగృతి పార్టీ అనేది ఇప్పుడు కవిత కూడా పెడుతున్నట్టు కూడా మనకైతే సమాచారం. అధికారిక ప్రకటన ఇక తరువాయి కాబట్టి సో ఇక ఈ రోజు ప్రకటన చేస్తారా లేకపోతే రేపు చేస్తారా అనేది తర్వాత పక్కన పెడితే ముహూర్తం సమయం చూసుకున్న తర్వాతనే కవిత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కవిత నివాసానికి ఆనుకొని బంజర్ హిల్స్ లోని ఒక నివాసాన్ని ఆమె రెంట్కి తీసుకున్నారు. అందులోనే తెలంగాణ జాగృతి కార్యకలాపాలన్నీ కూడా తెలంగాణ జాగృతి కార్యాలయం ఇక్కడ నుంచి అని చెప్పేసి కూడా ఆమె ప్రకటన చేశారు. ఆ పూజా కార్యక్రమాలు అన్ని చేశారు. తెలంగాణ జాగృతి ఆఫీస్ ఆమె ఓపెన్ చేసుకున్నారు. సో ఇప్పుడు అదే పార్టీ ఆఫీస్ గా మారే అవకాశం ఉంది. అక్కడి నుంచే కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు పార్టీ ప్రకటన కూడా అక్కడి నుంచి చేసే అవకాశం ఉంది. అంటే ముహూర్తం సమయం చూసుకుంటారు కాబట్టి సో అది తర్వాత చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మరి కవిత అంటే ఎవరు వస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి బీఆర్ఎస్ పార్టీలో కొందరు బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకంగా ఉన్నవారు కవిత అంటే వెళ్తారా, లేదంటే అసలు ఎవరు కవిత ఎంత వెళ్ళకపోతే మరి ఎవరు ఉంటారు అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి ఉన్నటువంటి తెలంగాణ జాగృతి కార్యకర్తల్ని ఆమె సమన్వయం చేసుకొని వారితోటే తన యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు కవిత సిద్ధమవుతుంది. సో దానిలో భాగంగానే ఉన్నటువంటి తెలంగాణ జాగృతి కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కొత్త కమిటీలు ఉన్నాయి కాబట్టి ఆ కమిటీలో ఉన్నవారు దాని తర్వాత తెలంగాణ జాగృతి చెందినటువంటి శ్రేణులందరినీ కూడా ఆమె పిలిపించుకొని మాట్లాడిన తర్వాత ఆమె అవసరమైతే ఒక సభ కూడా ప్లాన్ చేస్తున్నారు. అది ఎక్కడ పెట్టాలి ఏంటనేది, నల్గొండ జిల్లాలో సభ పెట్టాలా, ఖమ్మంలో పెట్టాలా, ఉమ్మడి జిల్లాలలో మహబూబ్నగర్ లో పెట్టాలా, ఆదిలాబాద్ లో పెట్టాలా, మెదక్లో పెట్టాలా, ఖమ్మంలో ఎక్కడ పెట్టాలి అనేది కూడా ఆమె ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దాని తర్వాత సభ పెట్టిన తర్వాత ఆమె సభలోనే అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆమె మాత్రం బీసీలకు సంబంధించిన అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకొని పార్టీ పెట్టి ఆ పార్టీలో ఎజెండా కూడా అదే పొందుపరుచుకొని అవకాశం కనిపిస్తుంది. అంటే బీసీలకు 42% ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా బీసీలకు సముచిత స్థానం, న్యాయం
ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పార్టీలో దక్కుతుంది. అందుకని బీసీలందరూ కూడా రండి అనేది కూడా ఆమె పిలుపునిచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడంలో కవిత ముందుండి కూడా ఆమె పోరాడుతూనే ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా అదే ఎజెండా తోటి బీసీలకు సంబంధించినటువంటి ఎజెండా తోటే ఆమె తెలంగాణ జాగృతి పార్టీ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకి రాజకీయ వర్గాల్లో చర్చ. కాబట్టి ఇప్పుడు మనకి మొత్తం అందుతున్న సమాచారం ఏంటంటే మరి కాసేపట్లో కవిత కూడా తెలంగాణ జాగృతి చెందినటువంటి కార్యకర్తలతోటి ఆమె భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కవిత సస్పెండ్ కి సంబంధించి పార్టీలో ఎవరు కూడా మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకరిద్దరు తప్పితే ఎవరు కూడా కవిత సస్పెండ్ గురించి మాత్రం ఎవరు కూడా పార్టీలో మాట్లాడడం లేదు. సో ఎవరు కూడా తెలంగాణ భవన్ కూడా చేరుకోవట్లేదు. అంటే తెలంగాణ భవన్ చేరుకోవాలంటే ఇప్పుడు తన సొంత కూతురు కాబట్టి పార్టీ లైన్ దాటితే వేటు తప్పదు అనేది మాత్రమే సంకేతం ఇక్కడ. కాబట్టి ఎన్నటికైనా మరి కవిత అది తన సొంత కూతురైనా సరే ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఏది తప్పదు అనేది కూడా కేసీఆర్ ఒక హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి సో మరి చూడాలి, పార్టీలో ఉన్నటువంటి పెద్దలు మాత్రమే కవిత సస్పెండ్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఎర్రవల్లి వ్యవసాయ కేసీఆర్ తో భేటీలో ఉన్నారు. కాబట్టి వారు ఎవరైనా సరే తెలంగాణ భవన్ కవిత సస్పెన్షన్ పైన మాట్లాడే అవకాశం ఉంది. ఇక మిగిలిన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరు కూడా కవిత సస్పెన్షన్ కి సంబంధించి ఎవరు కూడా మాట్లాడేందుకైతే ఆసక్తి అయితే చూపడం లేదు. ఏదేమైనా సంచలనమైనటువంటి నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చక్రి అయితే సైదులు బీఆర్ఎస్ పార్టీలో ఈ పరిస్థితి వస్తుందని కవిత ముందు నుంచే ఊహించిందా, లేదంటే కొత్త పార్టీ కోసం ఇప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమా, లేక గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయా కొత్త పార్టీ కోసం సైదులు? వాస్తవంగా కవిత పార్టీ పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే పార్టీ పైన పార్టీ నాయకులపైన విమర్శలు చేస్తున్నట్టుగా కూడా ఇప్పుడు మనకి విశ్వసనీయ సమాచారం. దానిలో భాగంగానే పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని కవితకు తెలిసి కూడా ఖచ్చితంగా ఆమె తన దారి తను చూసుకునేందుకు మరి ఎందుకు తన దారి తను చూసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు పార్టీలో కూడా చర్చ, రాజకీయ వర్గాల్లో కూడా చర్చ. ఎందుకంటే అంటే కేసీఆర్ కుటుంబంలో ఆమె చాలా కీలకంగా ఉన్నప్పటికీ, అంటే తన సొంత కూతురు అయినప్పటికీ పార్టీలో కీలకంగా ఉన్నప్పటికీ కూడా, అంటే కుటుంబంలో కాదు పార్టీలో కీలకంగా ఉన్నప్పటికీ కూడా ఆమెకి నిజామాబాద్ ఎంపీగా సీట్ ఇచ్చారు, గెలిపించారు. తర్వాత మళ్ళా రెండోసారి కూడా ఎంపీ టికెట్ ఇచ్చారు. అప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆమెకి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పార్టీలో సముచిత స్థానం కవితకి ఎప్పటికీ ఉన్నప్పటికీ కూడా మరి కవిత ఎందుకు తన దారి తను చూసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ ప్రశ్న. మరి ఎందుకు ఏం జరిగింది అనేది కూడా ప్రశ్న. అంటే ఆమెకి పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం వలన, లేకపోతే ఫ్యామిలీలో ప్రాధాన్యత లేకపోవడం వల్ల తన దారి తను చూసుకునేందుకు ఇలాంటి విమర్శలు చేసిందా అనేది కూడా ఇప్పుడు ప్రశ్న, రాజకీయ వర్గాలు కూడా చర్చ. అంటే తన దారి తను చూసుకోవడానికి గల కారణం ఏంటి, ఎక్కడ ఏం జరిగింది అనేది. అంటే ఒక పక్కనేమో కుటుంబ కలహాల కారణంగానే ఆమె తన దారి తను చూసుకోవడానికి పార్టీ ప్రకటన, అంటే పార్టీ పెట్టేందుకు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది. మరోవైపు ఏమో పార్టీలో ప్రాధాన్యత కవితకి లేకపోవడం వల్లనే కవిత బయటికి వెళ్ళిపోయేందుకే ఇలా పార్టీ పైన పార్టీలో ఉండే నాయకుల పైన విమర్శలు చేస్తుంది అనేది కూడా మరొక వాదన. సో ఈ వాదనలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. కాబట్టి సో ఏదైనా సరే ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే తెలుస్తుంది. ఎందుకంటే ఆమె మాట్లాడిన ప్రతిసారి, అంటే పార్టీని విమర్శించిన ప్రతిసారి కానీ, అదేవిధంగా పార్టీలో ఉన్న నాయకుల పైన విమర్శించిన ప్రతిసారి కూడా నేను బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగానే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే నేను మాట్లాడుతున్నానని చెప్పి ఆమె మాట్లాడేది. సో ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న. సో దానికి మనం ఎందుకు ఆమె తన దారి తను చూసుకోవాల్సి వచ్చింది, ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఆమె చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో నష్టం జరుగుతుంది, నేను కూడా ఒక పార్టీలో కీలకంగా ఉన్నాను అనేది ఆమె పార్టీని విమర్శించినప్పుడు కానీ, పార్టీలో ఉండే నాయకులు విమర్శించినప్పుడు కానీ చెప్పుకుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి సో ఇప్పుడు ఏం చెప్తుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. సో ఆమె చెప్పినాక మనం చూడాలి, అంటే ఆమె చెప్పినా మనకి క్లారిటీ కూడా ఇవ్వబోతాం. ఏదేమైనా వాదనలు వివిధ రకాలుగా తెరపైకి వస్తున్నప్పుడు కూడా సో ఆమె పార్టీలో ప్రాధాన్యత అనేది తగ్గింది. దాని తర్వాత పార్టీకి కొంత నష్టం, లిక్కర్ స్కామ్ లో ఆమె అరెస్ట్ అయిన తర్వాత మనకి పార్లమెంట్ ఎన్నికల్లో 0కే పరిమితమైంది. దానికి గల కారణం పెద్ద ఎత్తున అధికార కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లింది. దానివల్లనే పార్టీకి నష్టం జరిగింది అనేది కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సో ఆ విషయం ఆమెకు తెలిసిన తర్వాత, ఆమె ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అది వెంటనే ఆమె పార్టీలో ప్రాధాన్యత తగ్గించడం, పార్టీలో ఆమెకి కొంత ప్రాధాన్యత ఎప్పుడైతే తగ్గినట్టు ఆమెకు అనిపించిందో ఆమె వెంటనే ఈ యొక్క ప్రకటన చేయకున్నప్పటికీ కూడా తన సొంతంగా తన జాగృతి ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేసుకోవాలనే ప్లాన్ చేసుకుని దాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒక వ్యూహరచన ప్రకారం చేసుకున్న తర్వాతనే కొత్త కమిటీలు వేసుకొని విస్తృతపరచుకున్న తర్వాతనే ఈ విధంగా పార్టీపైన విమర్శలు, ఈ విధంగా పార్టీలో ఉండే నాయకులపై విమర్శలు చేసి సస్పెండ్ చేస్తారని తెలిసి కూడా చేసిన తర్వాత బయటకు వచ్చి తన సొంత పార్టీ ఏదో పెట్టుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. అయితే సైదులు కవిత వెంట జాగృతి కార్యకర్తలు తప్ప ఇంకెవరైనా ఈ కొత్త పార్టీలో కొత్త పెద్ద లీడర్లు కానీ తెర వెనుక శక్తులు కానీ సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పటివరకైతే
ఎప్పుడైతే కవిత పార్టీ పైన విమర్శలు చేసిందో, పార్టీ నాయకుల పైన విమర్శలు చేసిందో, అప్పటి నుంచి కవిత కార్యక్రమాల్లో ఎక్కడ కూడా గులాబీ జెండా కానీ గులాబీకి చెందినటువంటి నాయకులు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఇప్పుడు మరి ఎవరు అంటే కవిత కార్యక్రమాల్లో ఎవరు కనపడకూడదని పార్టీ ఆదేశాల మేరకే మేము ఉన్నామని చెప్పేసి కూడా కార్యకర్తలు కూడా అనేక సార్లు బయట ఓపెన్ గా చెప్పినప్పుడు కూడా కొందరు మీడియా మిత్రులతో అలా చెప్పుకునేవాళ్ళు. అంటే పార్టీ ఆదేశాలు ఉన్నాయి, కవిత కార్యక్రమాల్లో ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ జెండాలు కానీ అంటే ఎవరు కూడా కార్యకర్తలు కానీ జెండాలు కూడా కనపడద్దు అనేది పార్టీ ఆదేశాలు ఉన్నాయి, అందుకే కవిత కార్యక్రమాల్లో మేము పాల్గొనడం లేదు అని కూడా చెప్పేవారు. కాబట్టి ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది, మరి ఇప్పుడు ఆమె సొంతంగా పార్టీ పెట్టబోతుంది. కాబట్టి మరి ఇప్పుడు పార్టీలో కూడా కొందరు పార్టీకి సంబంధించి కొంత ఎవరైతే పార్టీకి దూరంగా పార్టీలోనే ఉండుకుంటూ పార్టీకి దూరంగా ఉంటున్నారో, సో వారు ఎవరైనా మరి ఇప్పుడు కవిత పార్టీలో జాయిన్ అవుతారా అనేది కూడా ఇప్పుడు చర్చ రాజకీయంగా కూడా జరుగుతుంది. కాబట్టి సో ఎవరు వస్తారు మరి అంటే పార్టీలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కొంతమంది గతంలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి టికెట్ దక్కని వారు ఎవరైనా మరి కవిత పార్టీలోకి వస్తారా, లేకపోతే కాంగ్రెస్ లో పార్టీలో కూడా కొందరు ఉన్నారు కాబట్టి వారు కూడా టికెట్లు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా వస్తారా అంటే వివిధ పార్టీల నుంచి కూడా కవిత ఒకవేళ చాలా స్ట్రాంగ్ గా బలంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకుంటే మాత్రం ఇతర పార్టీల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచే వస్తారని కాదు, ఒకళ్ళు వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రావచ్చు, బీజేపీ నుంచి రావచ్చు, కాంగ్రెస్ నుంచి రావచ్చు, లెఫ్ట్ పార్టీ నుంచి కూడా రావచ్చు. కాకపోతే కవిత ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది, కవిత ఏం చెప్పబోతుంది అనేది అది ఆ ప్రకటన తర్వాతనే కొందరు ఎవరైనా సరే తెలంగాణ జాగృతి పార్టీలోకి ఎవరైనా వచ్చేందుకు ఆమె ప్రకటన తర్వాతనే వచ్చేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది తప్ప అప్పటి వరకు అయితే ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఆమె ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఓన్లీ తనకున్నటువంటి తెలంగాణ జాగృతి కమిటీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారితోనే ఇప్పుడు భేటీ. సో వాళ్ళతో భేటీ అయిన తర్వాత అధికారిక ప్రకటన తర్వాత మాత్రమే కొందరు ఎవరైతే అసంతృప్తులు ఉంటారో పార్టీలలో కాంగ్రెస్ లో కానీ, బీజేపీలో కానీ, బీఆర్ఎస్ లో కానీ, లెఫ్ట్ పార్టీస్ లో కానీ ఎవరైతే అసంతృప్తులుగా ఉన్నారో వారు ఎవరైనా సరే మరి కవిత పార్టీలో జాయిన్ అయ్యేందుకు ముందుకు వస్తారా అనేది కూడా మనకు అప్పుడు తెలిసే అవకాశం ఉంది. ఎవరు కూడా ఇప్పుడైతే ప్రస్తుతం ఎటువంటి ఎజెండా ఏంటి, పార్టీ ప్రకటన అసలు చేస్తుందా, స్పెక్యులేషన్స్ మాత్రమే. అది కూడా తెలంగాణ జాగృతి పార్టీ కవిత పెట్టబోతుందనే స్పెక్యులేషన్స్ మాత్రమే. సో ఈ రోజు ఉదయం వరకు కూడా కవితను సస్పెండ్ చేస్తారని జరిగింది. కానీ ఇంకా అనూహ్యంగా సంచలనమైనటువంటి నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు కవిత కూడా పార్టీ పెట్టబోతుంది అంటున్నారు. సో ఆమె నిజంగా పార్టీ పెడుతుందా లేకపోతే తెలంగాణ జాగృతినే విస్తృతపరుచుకుని ఆ విధంగా ఉంటుందా ఏంటి అనేది కూడా ఆమె చెప్తే తప్ప మనం చెప్పలేము. కాబట్టి మనము ఎవరైనా తెలంగాణ జాగృతి నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కొత్త పార్టీ ప్రకటన కవిత చేయబోతుంది అనేది చెప్తే అప్పుడు మనం కూడా బలంగా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ఆ విధంగా చెప్పేందుకు ముందుకు రావట్లేదు తెలంగాణ జాగృతి నాయకులు. కాబట్టి సో మొత్తానికైతే మాత్రం ఈటువంటి నిర్ణయం అంటే ఆమె ఆ పార్టీ పైన విమర్శలు, పార్టీ నాయకులపైన విమర్శలు చేసింది కాబట్టి, పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి 100% అయితే ఆమె ఖచ్చితంగా పార్టీనే పెట్టబోతుందనేది కూడా చర్చ అయితే జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. సో మరి చూడాలి మరి ఇప్పుడు ఆమె ఏ ఎజెండాతో పార్టీ పెడుతుంది, ఎప్పుడు పెడుతుంది, ఏంటి ప్రకటన ఎప్పుడు ఉండబోతుంది అనేది తెలిసిన తర్వాతనే ఇతర పార్టీల్లో అసంతృప్తి నాయకులు ఆమె మరి వెళ్ళేందుకు పార్టీలో జాయిన్ అవుతారా లేకపోతే కవిత ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా అప్పుడు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఎవరు కూడా ప్రస్తుతం అయితే ముందుకు వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. అంటే చెప్తే తప్ప మనం చెప్పలేము కాబట్టి పలానా నాయకుడు ఆ పార్టీలో జాయిన్ అవుతాడని మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడే. సో ఆమె పార్టీ ఎజెండా అనేది చాలా స్పష్టంగా చెప్పిన తర్వాతనే ప్రకటన తర్వాతనే ఎవరైనా ఆమె పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటున్నట్టు కూడా మనకి సమాచారం. చూడాలి మరి ఎవరు జాయిన్ అవుతారు, తర్వాత ఏంటి ప్రకటన ఎప్పుడు ఉండబోతుంది, ఎజెండా ఏంటి అనేది కూడా మనకు తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే చక్రి నందినగర్ లో కవిత నివాసంలో తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. వారితో మరి కాసేపట్లో కవిత భేటీ అవుతారని కూడా మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు.